అత్తయ్య చారు కావాలట, వడ్డించండి. ఏంటి వరలక్ష్మి, చూసి వడ్డించొద్దు. అల్లుడు గారు చేయి కాలినట్టుంది. పర్వాలేదండి, తప్పు నాదే. నేనే చూసుకోకుండా చేయి పెట్టాను. సారీ బావగారు. పర్వాలేదండి. వరలక్ష్మి, అల్లుడు గారి ఇస్తల్లో ఏమీ లేవు, చూడు కూరలో వడ్డించు. వరలక్ష్మి, ఏమైంది నీకు? నేను కావాలని చేయలేదండి, పొరపాటైపోయింది. అయ్యో గోపి, కోప్పడకండి. అత్తయ్య పొరపాటున జరిగింది అంటున్నారు కదా, ప్లీజ్. పర్వాలేదండి, నాకేం కోపం లేదు. కూర్చో గోపి, మధ్యలో లేస్తే ఎలా? నేను ఇంకో ఆకు తెచ్చేస్తాను. వద్దండి, నాకు ఆకలిగా లేదు, కడుపు నిండిపోయింది. అదేంటి, నాకు చాలా బాధగా ఉంది గోపి, ప్లీజ్ కూర్చోండి. ఇందులో బాధపడ్డానికి ఏముందండి, నిజంగా నాకు ఆకలిగా లేదండి. బావగారు సారీ అండి, కూర్చోండి ప్లీజ్. అయ్యో సారీ ఎందుకండి, నేను వెళ్ళి చేకడుక్కుంటాను. సరే, చెప్పినా ఇక విన్నంటున్నారు. రండి, చేయి కడుక్కుందురు. నేను తీసుకుంటానండి, పర్వాలేదు. గోపి, మీరేం బాధపడలేదుగా? ఎందుకండి బాధపడ్డాం? అదే అత్తయ్య అలా నడుచుకున్నందుకు. ఆవిడలా చేసుండకూడదు. అదే మీరు కాక ఇంకెవరైనా అయినట్టయితే పెద్ద గొడవే జరుగుండేది గోపి. అంతెందుకు, మీ స్థానంలో మా వారున్నా కూడా పెద్ద ప్రళయమే వచ్చుండేదనుకోండి. ఒక మట్టి ముద్దను చేసి దానికి అల్లుడు అని పేరు పెడితే అది కూడా టెక్కు చూపించేది. మీరెంత గొప్పవారు గోపి, మీకసలు గుడి కట్టి పూజించాలి. అయ్యో ఎందుకండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? అయినా అత్తయ్య గారి మీద నాకేం కోపం లేదండి, ఆవిడ కోపంలో కూడా న్యాయం ఉంది. నేనేం ఫీల్ అవ్వట్లేదు, మీరు అనవసరంగా బాధపడకండి. వస్తానండి. వీడసలేం మనిషి? వీడి కోపం రాదా? సిగ్గు శరం పౌరుషం లాంటివి ఏవి ఉండవా? నేను వీడిని రెచ్చగొడదామని చూస్తుంటే వీడేమో అంతా నా తలరాత. ఒరే మావా, నిన్న నీ లవర్ ఎవరితోనో బైక్ మీద వెళ్తుందిరా, కొంచెం జాగ్రత్తరా బాబు. తెచ్చి వాళ్ళ అన్నయ్య ఉంటాడురా. నువ్వు ఎలాగే వాళ్ళ అన్నయ్యను ఊహించుకుంటూ నిర్లక్ష్యంగా ఉండు. ఏదో ఒక రోజు వచ్చి నీ కాళ్ళ మీద పడి అన్నయ్య నన్ను దీవించు అంటుంది. జాగ్రత్తరా బాబు. ఓరి దేవుడు, నేనేం చేసేదిరా నాయనో. నాయనా గోపి, బాబు గోపి, మా గోపి ఎక్కడున్నాడు బాబు? మా గోపి ఏమైంది? ఎందుకండి అంత కంగారు? ఏమైందా? ఒరేయ్,
నా పెళ్ళం అన్నం వారుతూ గంజి ఒంటి మీద పోసుకుందిరా, ఒళ్ళు కాలిందిరా, చాలా బాధపడుతోందిరా. దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలిరా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే గోపి బాబు, రే గోపి నాయనా ఎక్కడున్నావురా బాబు? గోపి అన్న ఎక్కడికి వెళ్ళాడో తెలియదండి. ఫోన్ చేసి ఇప్పుడే కనుక్కుందాం. ఓ నాయన, ఆ విషయం నాకు తెలుసురా. పొద్దున్న నుంచి 40 సార్లు ఫోన్ చేశాను. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రేయ్, వాడు ఎక్కడో ఈ పక్కనే ఉండి ఉంటాడు. వెళ్ళి వాడిని వెతికి పట్టుకురండి రా. అన్న ఎక్కడున్నాడో తెలియకుండా ఎలాగండి వెతికి పట్టుకునేది? ఒరేయ్, అక్కడ నా పెళ్ళాం చావు బతుకుల్లో ఉంటే ఇక్కడ నన్ను ఎదురు బ్రేసులు వేసి బాధ పెడతారా? ఒరేయ్, దాని చేతితో ఎన్నిసార్లు మీకు అన్నం పెట్టలేదురా? ఆ విశ్వాసం కూడా లేదంటరా మీకు? వెళ్ళండిరా. గోపి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకురండిరా. గోపి నాయనా, గోపి వెళ్ళండిరా, త్వరగా వెళ్ళి పట్టురండిరా. అన్న ఎక్కడికి వెళ్ళాడో తెలియదండి. ఎలా తీసుకురమ్మంటారు? ఓరి వెదవల్లారా, ఓనర్ ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియకపోతే ఎట్లాగురా? మీరేం పని వాళ్ళరా? రేయ్, నాకున్నది ఒక్క పెళ్ళవురా. దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండిరా, వెతకండిరా, మీకు దండం పెడతాను. మా ఆవిడ కాలిన గాయాలకి తడిగుడ్డ చుట్టి పడుకోబెట్టి వచ్చానురా. దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలిరా. గోపిని వెతికి పట్టుకురండిరా ప్లీజ్. వెళ్తాం, ఆపండి కాగ్గోలా. భాగ్యం, ఎంత పని చేశావు భాగ్యం. అమ్మో, వీళ్ళిద్దరినీ బయటికి పంపటానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. అమ్మో, వీళ్ళు వచ్చే లోపలే మన పని పూర్తయిపోవాలి. అబ్బా, ఇంత పెద్ద తలనొప్పి అయిపోతుంది బావా. అవునరా. ఇప్పుడు అన్నను ఎక్కడ ఎదుగుతాం? ఫోన్ చేద్దామంటే వద్దంటాడు. నాకెందుకో డౌట్గా ఉంది మావా. ఈడేదో ప్లాన్ మీద వచ్చాడు. కరెక్టే, నాకు అలాగే అనిపిస్తుంది. అయినా అమ్మగారు కుక్కర్లో కదా వండుతారు, గంజి పైన పడ్డం ఏంటి? ఇది అన్న దగ్గర డబ్బులు కొట్టడానికి ప్లాన్ అయి ఉంటుంది బావా. గల్లాలో చిల్లి గవ్వలేదు, వెతుక్కుని వాడైపోతాడు. లేదనుకో, తిన్నగా టీ కొట్టుకెళ్దాం, ఓ స్ట్రాంగ్ టీ తాగుదాం. మెల్లిగెళ్ళి సార్ మొత్తం అంతా ఎతికాం, అన్నయ్య ఎక్కడా కనిపించలేదని చూద్దాం. ఇదేదో బానే ఉంది, నమ్ముతాడంటావా? నమ్మితే నమ్ముతాడు, నమ్మకపోతే ఆయన ఇష్టం. పద, టీ తాగుదాం. సరే పద. అమ్మా, మహాతల్లి, నన్ను కాపాడమ్మా. అమ్మో, చాలా బరువుగా ఉంది. అన్నీ బంగారు నాణ్యాలే అనుకుంటా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, హించెదరు. అయ్యో, అన్నీ నట్లు బోల్ట్లేదా? ఒక పెక్కకైనా వస్తుందనుకున్నానే, కనీసం ఊరకాయ కూడా వచ్చేట్లేదు. రంగయ్య, ఎంతసేపు నువ్వు పడ్డ శ్రమ వృధా అయిపోయిందే. ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఎవరు హించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఒరే రంగయ్య, మహాలక్ష్మి నిన్ను చూసి ఎలా నవ్వుతోందో అటు చూడరా. దేవునికి అన్యాయం చేయడరా. స్టార్ట్ మ్యూజిక్.
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదో రీ రంగయ్య ఓడిపోలేదో బావా ఆ ముసలోడు ఉన్నాడంటావా ఎల్లుంటాడంటావా? ఉంటే ఉంటాడు, వెళ్ళిపోతే పేడ విరగడైపోయింది. అంతేనంటావా? పదరా పద. అరే మావా, ఏదో మిస్ అయినట్టుగా లేదు. ఊరిని ముసలోడు హుండి ఎత్తుకెళ్ళిపోయాడు రా. వారిని సరిగ్గా అర్జెంట్గా కాయిన్ అన్నకి ఫోన్ చేద్దాం. ఇదిగో ఏంటి అల్లుడు గారు లేచారు? నేను ఇంక బయలుదేరతానండి. అప్పుడే వెళ్తారా? ఓ రోజుండి వెళ్ళకూడదు? అంటే ఆ అమ్మ చీకటి పడక ముందే ఇంటికి వచ్చేమంది. అవును బావగారు, ఇప్పుడే వెళ్ళాలా? అర్చన బాధపడుతుంది. పోనీ రేపు ఉదయం వెళ్ళండి. లేదు బావా, ఇంపార్టెంట్ కస్టమర్ బండి నా షెడ్లోనే ఉంది. ఆ పని కుర్రాళ్ళ మీద వదిలేలేను, నేనే చేయాలి. నిజంగా పనుండి వెళ్తున్నారా, కోపం వచ్చి వెళ్తున్నారా? అయ్యో, కోపమేం లేదండి, నిజంగానే నాకు షెడ్లో పనుంది. అలాగా? సరే, ఒక్క నిమిషం ఉండు బాబు. వరలక్ష్మి, అల్లుడు గారు బయలుదేరాలంటున్నారు. ఏ నా కూతురు ఒక్కరోజు కూడా నా దగ్గర ఉండకూడదా? ఈ రోజు నుంచి రేపు ఉదయాన్నే తీసుకెళ్ళమని చెప్పండి. అది కాదు వరలక్ష్మి, షెడ్లో మనుషులు లేరట, అల్లుడు గారే వెళ్ళి పనులు చూసుకోవాలట. అవునవును, ఈయన పెద్ద ఇంజనీరు. ఈయన వెళ్ళకపోతే ఫ్యాక్టరీకి నష్టం వచ్చి మూసేస్తారట్నా? మెల్లిగా మాట్లాడు వరలక్ష్మి, అల్లుడు గారికి వినిపిస్తుంది. విననివ్వండి, ఉన్నమాటేగా అన్నాను. ఆయన మెకానిక్కేగా. వరలక్ష్మి, మొదటి నుంచి నువ్వు అన్ని పొరపాట్లే చేస్తున్నావు, పొరపాటుగానే మాట్లాడుతున్నావు. అల్లుడు గారు ఓపికగా ఉన్నారు కదా అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. నా మాట విని అర్చన్ని ఆశీర్వదించి పంపించు. వరలక్ష్మి, అర్థం చేసుకో, సంతోషంగా పంపించు. 2 రోజులాగి మళ్ళీ రమ్మంటే వాళ్లే వస్తారు. త్వరగా పంపించు. జయంతి, మావయ్య. నువ్వు వెళ్ళి తాంబూలం తీసుకురామ్మా. అలాగే మావయ్య. ఇలా రామ్మా. అర్చన, రామ్మా, అల్లుడు గారి పక్కన నుంచో. అత్తయ్య, తాంబూలం ఇవ్వండి. ఉండు. అర్చన, నిండు 100 ఏళ్ళు సుఖంగా ఉండండి. అర్చన, బయలుదేరతావా తల్లి? వస్తానమ్మా.
అమ్మా అమ్మా ఏమైందమ్మా అమ్మా అత్తయ్య ఏమైంది వరలక్ష్మి ఏమైందమ్మా వరలక్ష్మి అమ్మా ఏమైంది జయంతి వెళ్ళి ఇన్హేలర్ తీసుకురాపో. అలాగే వేడి నీళ్ళు కూడా తీసుకురా మావయ్య గారు వరలక్ష్మి హాస్పిటల్కి తీసుకెళ్దామండి. అవసరం లేదు బాబు, ఇది మామూలుగానే వస్తుంది. జయంతి త్వరగా ఇదిగో వస్తామండి. జయంతి ఏమైందమ్మా త్వరగా తీసుకో. అమ్మా 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 వరలక్ష్మి అమ్మా అమ్మా ఇది చూడమ్మా అత్తయ్య, ఇదిగోండి. అమ్మా అమ్మా ఇది తీసుకో తీసుకో అమ్మా ఇదిగో మా నీళ్ళు. తీసుకోమ్మా ఊపిరి తీసుకో మంచినీళ్ళు అత్తయ్య. అమ్మా ఇదిగోమ్మా మంచినీళ్ళు తాగు మంచినీళ్ళు తాగమ్మా ఇట్లా మంచం మీద పడుకోవడం. ఇంకొంచెం తాగు అమ్మా 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 జాగ్రత్త. జాగ్రత్త అమ్మా నెమ్మదిగా